ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘనో మునిమధ్యమాం ఆస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భాగవద్భక్తులెల్లరికూ కూడా బ్రహ్మవైవర్త పురాణంలో ఉండేటువంటి ఆషాఢ కృష్ణ ఏకాదశి వాటి వివరాలు, ఏకాదశి వివరాలన్నీ కూడా చెప్పుకుందాం. అయితే ధర్మనందనుడు అడుగుతున్నాడు కృష్ణ భగవానుడితో, ఏకాదశి వ్రత ఫలములన్నీ కూడా వాటి వివరణ అంతా కూడా కృష్ణ భగవానుడే చెప్పి ఉన్నారు. ఏ ధర్మం చెప్పాలన్నా కృష్ణ భగవానుడే చెప్పాలి. అటువంటి ఆషాఢ కృష్ణ ఏకాదశి యొక్క మహాత్యాన్ని వివరించమని ధర్మరాజు అడుగ్గా కృష్ణ భగవానుడు ఈ రకంగా చెప్తున్నారు. ధర్మనందన, శ్రద్ధతో విను. ఈ వ్రతము సమస్త పాపాలని కూడా నశింపచేస్తుంది, భక్తిని ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు కూడా ఉంది. మహాపాతకములన్నింటినీ కూడా నశింపజేస్తుంది. సంసార సముద్రంలో మునిగిన వారికి ఈ ఏకాదశి వ్రతమహత్యం అనాది నుంచి కూడా ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడుతూ ఉన్నది. మూడు లోకాల్లోనూ కూడా ఈ వ్రతము చాలా గొప్పది. పురాణ ప్రసిద్ధమైనటువంటి ఒక కథ చెబుతాను వినండి అని ధర్మరాజు చెప్తున్నాడు కృష్ణుడు. అలకా నగరానికి ప్రభువు కుబేరుడు. అతడు పరమ శివభక్తుడు. అయితే ఆ యక్షునికి పువ్వులు కోసి తేవడానికి ఒక పరిచారకుడు ఉన్నాడు. అతని పేరు హేమమాలి. ఆ పూలమాలి భార్య పేరు విశాలాక్షి. అయితే భార్యాభర్తలిద్దరూ కూడా సేవ చేసుకుంటూ ఉన్నారు. కుబేరుడికి సంబంధించినటువంటి శివపూజ సంబంధించినటువంటి పుష్పాలని ప్రతిరోజు కూడా ఆ యొక్క హేమమాలి అందిస్తున్నాడు. అయితే ఒకరోజు ఈ భార్యాభర్తలిద్దరూ కూడా ఆ పువ్వులు ఇవ్వడం అనేటువంటిది మర్చిపోయారు. అయితే కుబేరుడు శివ పూజలో కూర్చున్నాడు. పువ్వులు ఎప్పుడు వస్తాయా అని. మధ్యాహ్న సమయమైంది. అయితే మరి సమయానికి పువ్వులు లేకపోతే శివ పూజ ఆగిపోతుంది కాబట్టి కొద్దిగా కోపాన్ని ప్రకటించాడు కుబేరుడు. అయితే సేవకులను పంపించాడు. ఆ యొక్క హేమమాలి ఏం చేస్తున్నాడు. అయితే హేమమాలి ఎక్కడున్నా కానీ వెంటనే తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. భటులను పంపించాడు. అయితే పూలు తేవలసినటువంటి సమయం దాటిపోయింది అనే విషయాన్ని హేమమాలికి తెలుసు కదా మరి. అందువల్ల భయంతో వణుకుతూ బిత్తర చూపులు చూస్తూ తడబడుతూ కుబేరుడు నమస్కరిస్తూ ఎదుటి నిలబడ్డాడు. ఆ యొక్క పుష్పమాలను చూడగానే కుబేరునికి కోపం మరింత ఎక్కువైంది. నీవు చేసినటువంటి పని ఏమిటి? ఇక్కడ శివ పూజ ఆగిపోయింది అని నిర్లక్ష్యంగా అతనికి చూస్తూ శాపం పెట్టాడు కుబేరుడు. కుష్ఠరోగంతో బాధపడి నీవు ఉండుగాక. అంటే నీచమైనటువంటి పని చేశావు. ఈ రోజున నీచమైన పని చేసినటువంటి వాడికి ఇటువంటి బాధ శరీరానికి వస్తుంది, దీనివల్ల పతనమైపోతావు అని శపించాడు కుబేరుడు. అయితే పుష్పమాలి మిక్కిలి భయంకరమైనటువంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ శాపానికి కొనేటువంటి వాడు ఆహారం లేక, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, అయితే ఒక పక్కని వ్యాధి. అయితే ఈ రకంగా ఆ వ్యాధి కమ్ముకోవడం వల్ల శరీరం అంతా వ్రణములు ఏర్పడి బాధ పెడుతూ ఉన్నాయి.
అయితే శివ పూజకి కొంతకాలం పాటు పువ్వులు సమర్పించాడు కాబట్టి పుణ్య ప్రభావం వల్ల పూర్వజన్మ స్ఫురణ కలిగింది. అతను మహాపాదం చేసినప్పటికీ పూర్వజన్మ స్మృతి వలన పశ్చాత్తాపడుతూ భయంకరమైన అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్నాడు. హిమపర్వత శిఖరానికి చివరకు చేరుకున్నాడు. అక్కడ మునిశ్రేష్ఠుడైనటువంటి మార్కండేయ మహర్షిని చూశాడు. చూసి నమస్కరించి, అయితే ఆ సమయంలో మార్కండేయుడు నిజంగా చాలా గొప్పవాడు. ఆయన 7 కల్పముల వరకు ఆయుర్దాయం ఉంది ఆయన మార్కండేయుడు. ఇప్పటికీ కూడా ఆయన చిరంజీవిగానే జీవించి ఉన్నాడు. ఆ మహర్షి ఆశ్రమం బ్రహ్మదేవుని సభతో సమానంగా ఉంది. ఆయన ఆశ్రమాన్ని చేరుకున్నాడు ఈ పుష్పమాలి. పాపకర్మ చేసినటువంటి వాడు కనుక దూరముగా నిలబడి మహర్షి యొక్క పాదపద్మాలు నమస్కారాలు చూశాడు. ఆ మునిశ్రేష్ఠుడు పుష్పమాలని చూశాడు. కుష్ఠవ్యాధితో బాధపడినాడని గ్రహించి అయితే అటువంటి వ్యాధితో బాధపడుతున్నాడని గ్రహించి మరి ఉపకారం చేసేటువంటి వాడు కాబట్టి ఆ పుష్పమాల దగ్గరికి పిలిచి, ఎందుకు ఈ వ్యాధి వల్ల బాధపడుతున్నావు, ఏమి పాపకర్మ చేశావు అయితే అని ప్రశ్నించాడు మహర్షి. మహర్షి ప్రశ్నకు సమాధానంగా, నేను యక్షరాజైన కుబేరునికి సేవకుడను, నా పేరు హేమమాలి అంటారు. అయితే ప్రతిరోజు నేను మానవ సరోవరంలో ఉండి పువ్వులు తీసుకొచ్చి కుబేరుడికి శివపూజ కోసం సమర్పించేవాడిని. ఒక రోజున పూలు తీసుకుని వెళ్ళడం మర్చిపోయాను, సమయం మించిపోయింది. అయితే మా భార్యతో సరస్సల్లాపంలో ఉన్నాను ఆ సమయాన్ని, అందుచేత మర్చిపోయాను. ఆ కారణంగా యక్షరాజు నాపై కోపగించాడు, శపించాడు. జరిగింది ఇది అని పుష్పమాలి చెప్పాడు ఆ మహర్షితో. అయితే భార్యావియోగం కలిగింది కాబట్టి, వ్యాధితో బాధపడుతున్నాడు కాబట్టి ఇటువంటి పాపాల నివృత్తి నేను తెలియజేస్తాను. అయితే నువ్వు శ్రద్ధగా ఒక వ్రతాన్ని చేయాలి. ఆ వ్రతం ఏమిటంటే, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో యోగుని అనే పేరుతో ఒక ఏకాదశి వస్తుంది. ఆ రోజున నీవు ఉపవాసం ఉండి జాగరణ చేయాలి. అంటే భగవంతుని సమీపంలో గడుపుట ఉపవాసము అనగా. అయితే ఆహార నియమములు పాటించేటువంటి వారు ఉదయాన్నే 10 గంటలకు చక్కగా స్వామివారికి పూజ కార్యక్రమాలు ముగించుకొని ఓ పచ్చడి చనివిడిని తయారు చేసుకుని దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీనివల్ల మర్నాడు ఉదయం వరకు కూడా ఆకలి అనేది ఉండదు. ఆ భగవద్ధ్యానంలో గడపాలి రోజంతా కూడా. అలా ఎవరైతే జాగరణ చేస్తారో వాళ్ళకి ఇటువంటి వ్యాధులన్నీ కూడా నశిస్తాయి అని ఆ మహర్షి చెప్పినటువంటి మాటలు విని హేమమాలి ఆ మహర్షి సాష్టాంగ నమస్కారం చేసి పరమానంద భరితుడైనాడు. అయితే మార్కండేయ మహర్షి చెప్పినటువంటి దాన్ని, ఏకాదశి వ్రతాన్ని ఆ హేమమాలి ఆచరించి భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల ఆ వ్రత ప్రభావం వల్ల కుష్ఠవ్యాధి నశించింది. అతని శరీరం దివ్యమైనటువంటి కాంతితో వెలుగొందింది. మరలా హేమమాల తన భార్యతోటి సర్వసౌఖ్యములు పొందాడు. అంటే భక్తి శ్రద్ధలతో ఇటువంటి ఉపవాసం చేసినప్పుడు ఈ యోగిని ఏకాదశి వ్రత ప్రభావం వల్ల శారీరకమైనటువంటి రుగ్మతలన్నీ కూడా దూరం అవుతాయని కృష్ణ భగవానుడు ఈ యోగిని ఏకాదశి వైభవాన్ని ధర్మరాజుకు చెప్పారు. ఇది యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు 88,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినటువంటి కలిగే ఫలితం ఎంతో ఈ ఏకాదశి వ్రతం చేసినటువంటి ఫలితం అంతా అని ఆ మహాత్యాన్ని చెబుతున్నారు. మహాపుణ్యాన్ని ఇస్తుంది ఏకాదశి వ్రతం. ఇది విన్నందువల్ల, చదివినందువల్ల 1000 గోధుమలను దానం చేసినటువంటి ఫలితము
కలిగే పుణ్యలోకం ప్రాప్తిస్తుంది. ఈ యొక్క కథ బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది, పద్మపురాణంలో కూడా ఉంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఈ యోగిని ఏకాదశి యొక్క ఫలం దక్కుతుంది. ఓగు స్వస్తి.